నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షిత రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి అనుగుణంగా ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు ఎదురవుతూ ఉంటాయి, సహజమే. ప్రేక్షకులు వాళ్ళ సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు హస్త సాముద్రిక సామ్రాట్, అమరావతి సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. మురళి కాకినాడ నుంచి రాస్తున్నారు. తలపై కాకి తన్నితే కీడు జరుగుతుందా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సహసిద్ధంగా కాకి అనేటువంటిది కాలపురుషుడు. ఈ కాకి అనేటువంటిది ఎప్పుడు తంతుంది? గ్రహచార రీత్యా మనకి దురదృష్టం అనేటువంటిది పట్టబోతుంది అని చెప్పడానికి వీలుగా. అందుచేత కాకి సామాన్యంగా తన్నకూడదు. ఒకవేళ మనకి గ్రహచారగతుల రీత్యా బాగాలేక, లేక ఏదైనా పని మీద వెళ్తే అక్కడ ఏదైనా కాకి గుడ్డు పెడితే ఆ పిల్లల్ని చూసుకుంటుంటే ఆ పిల్లల్ని ఏదో చేస్తారు అనేటువంటి భావనా పరంపరలో ఆ కాకి వచ్చి మనని గనక తన్నితే, ఆ దోషభూయిష్టమైన ప్రభావం నుంచి బయటపడటానికి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామత తుల్యం రామనామవరాననే అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకనండి రామనామే అనుకోవాలి అంటే, సీతాదేవి ఆమె చక్కగా శ్రీరామచంద్రమూర్తిని ఆరాధన చేస్తున్నటువంటి సమయంలో కాకాసురుడు అనేటువంటి వాడు ఆ తల్లిని కాస్త బాధ పెట్టడానికి వచ్చాడు. అప్పుడు ఆమె చూసి ఏమిటి ఈ రాక్షసుడు వచ్చాడు అని చెప్పేసి అక్కడ ఉన్న గరికె పోసను మంత్రించి రామనామంతో అలా విసిరేసింది. అది మహోన్నతమైనటువంటి రామబాణంగా తయారైపోయి ఆ యొక్క కాకాసురుణ్ణి బాధ పెట్టబోతున్నటువంటి సమయంలో అతడు సంరక్షించవలసింది అని చెప్పేసి ప్రార్థన చేస్తే, సరే నువ్వు తల్లి జగన్మాతను బాధ పెట్టావు కాబట్టి ఒక కన్నుకి మాత్రమే నీకు ఆ యొక్క ఆయుధతత్వం పనిచేస్తుంది అని చెప్పేసి ఆ కన్ను పోగొట్టడం జరిగింది. అందుచేత ఇక్కడ రామనామంతో ఆ తల్లి విడిచినటువంటి ఈ యొక్క అద్భుతవంతమైన గరికపోచ ఇక్కడ మనం కాకి తన్నుతోంది. తన్నినప్పుడు మనకు పట్టిన దుష్టగ్రహ పీడ తొలగించుకోవడానికి, భవిష్యత్తులో మనకి కష్టాలు రాకుండా ఉండటానికి రామనామాన్ని గనక ధ్యానం చేసి స్నానం చేసినట్లయితే, తల నిండా స్నానం చేయాలి. అలా కనుక చేసినట్లయితే ఆ కాకి తన్నిన దోషం పోతుంది. నిత్యం కూడా కాకి తంతోంది టైం ప్రకారం వచ్చి పైకి వెళ్ళగానే ఆ మేడ మీద ఆరేసిన బట్టలు తీసుకునేటువంటి సమయంలో వచ్చి టప్పమని తన్ని వెళ్తోంది. ఇదేమిటి నా కర్మ అని చెప్పేసి భావించేవాళ్ళు ఉన్నారే, తాము భోజనం చేసేటప్పుడు తప్పనిసరిగా ఒక ముద్ద పక్కకు తీసి దానిలో నెయ్యి వేసి ముద్దగా చేసి తమ పితృదేవతలను స్మరిస్తూ ఆ యొక్క బయట కాకికి ఆ యొక్క ముద్దను పెట్టి రావలే. అలా గనక వచ్చినట్లయితే ఈ కాకి తనటం మానేస్తుంది. అంత గొప్ప విశేషం. అందుకే పితృకర్మలు చేసేటప్పుడు వాయు రూపంలో కానీ, జల రూపంలో కానీ, జలచరాల రూపంలో కానీ ఈ యొక్క పిండం స్వీకరించవలసింది అని చెప్పేసి ప్రార్థన చేసి అక్కడ ఆ పితృకర్మలు ఆచరించే వాళ్ళు పెట్టడం జరుగుతుంది. ఎక్కడి నుంచి వస్తాయో ఆ కాకి ఆత్మానుగత శక్తి అనుకోవాలి. అలా వచ్చేసి ఆ ముద్దను కాస్త తినివేసి వెళ్ళిపోతోంది అంటే
మన భారతీయ సంస్కృతి వెనకాల ఎంత గొప్ప విశేషణ ఉంది. ఇవన్నీ నమ్మాలి, మరి నమ్మకపోతే ఎలాగో. ఇంత గొప్ప విశ్లేషణ ఉంది. అందుకనే ప్రతినిత్యం కూడాను ఆ అన్నం తినేటప్పుడు ఒక ముద్ద తీసి కాకికి పెట్టేటువంటి లక్షణాన్ని కూడా చాలామంది ఆచరిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ మనకి ఉపద్రవం రాబోతోంది అన్నప్పుడు మాత్రమే కాకి నెత్తిన తన్నటం జరుగుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఆ ఉపద్రవాల నుంచి బయటపడటానికి మన్ని అనుక్షణం రక్షించేటువంటి నామం రామనామం. ఈ రామ అనే పదంలో శివతత్వం, విష్ణుతత్వం రెండూ మిళితమై ఉన్నాయి. అందుకే ప్రణవ నిలయ మంత్రం, ప్రాణ నిర్వాణ మంత్రం, ప్రకృతి పురుష మంత్రం, బ్రహ్మ రుద్రేంద్ర మంత్రం, ప్రకట దురిత రాగద్వేష నినాశ మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామరామేతి మంత్రం అన్నారు. అంత గొప్ప విశేషం రామనామంలో దాగింది. ఇట్లాంటి విపత్కర పరిస్థితులకి అసలు సిసలైన విశేషకరమైన ప్రభావం రామనామమే. అందుకే కాశీలో మరణించినటువంటి వాళ్ళకు కూడా సాక్షాత్తు పరమేశ్వరుడు రామనామాన్నే చెవులో ఉపదేశిస్తాడని, ఆ చెవు కూడా అలా పైకి లేస్తుంది కాశీలో మరణించిన వారికి. ఎంత కనెక్షన్ ఉందో చూడండి ఈ యొక్క రామనామానికి, మన యొక్క జీవన్ముక్తికి, మన అదృష్టాలకి. అందుచేత ప్రతి ఒక్కదానికి భక్తితత్వం మిళితం చేస్తూ మన జీవన గమ్యాన్ని సాగించినట్లయితే చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది కదా. మరి ఉత్తరం చూద్దామండి. మాధవీలత ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. మంగళ శుక్రవారాల్లో ఎవరికి డబ్బు ఇవ్వకూడదా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సహజసిద్ధంగా ఏంటంటే పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నప్పటికీ అక్కడక్కడ కనిపిస్తుంది. ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో కుటుంబం యావత్తు కూడాను కష్టపడి సంపాదిస్తూ ఉంటుంది. అలా సంపాదించినప్పుడు పొదుపు లక్షణం అనేటువంటిది వీళ్ళకి అలవడాలి. అలా అలవడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ 2 వారాలు డబ్బులు ఇవ్వం అని చెప్పేసి నిర్ణయం చేసుకున్నారు. మంగళవారం, శుక్రవారం అట్లా కొన్ని వారాలు పెట్టుకున్నారన్నమాట. ఇక్కడ మంగళవారం, శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు అని పెట్టుకున్నారు. ఈ 2 కూడాను మంగళకరమైనటువంటి వారాలే. మంగళవారం అనగానే గౌరీదేవికి, శుక్రవారం అనగానే లక్ష్మీదేవికి. ఈ 2 వారాల్లో డబ్బు కనుక పరాయి చేతిలో పోతే మళ్ళీ తిరిగి రాదు కదా అనేటువంటి భావన పరంపర మనిషికి ఒక మానసికమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తోంది. అందుచేత ఈ 2 వారాలు కూడా డబ్బులు ఇవ్వకండి అని చెప్పేసి నానుడు వచ్చింది. అదే నేటికి కూడా మనం ఉపయోగిస్తూ ఉన్నాం. ఈ విధంగానైనా ఉమ్మడి కుటుంబంలో పొదుపు అలవడుతుంది, కొంత డబ్బు ఖర్చు తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశంతో అది నిర్వహించడం జరిగింది. అయితే నేటికి కూడాను చాలామంది మంగళవారం, శుక్రవారాలు ఇతరులకు ధనాన్ని ఇవ్వటం అనేటువంటి విషయాన్ని ఆచరిస్తూ ఉన్నారు. దీని వెనకాల పరమార్థ లక్షణం ఇది అన్నమాట. మరి ఉత్తరం చూద్దామండి. మానస ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. పొరపాటున వాహనం కింద పడి పిల్లి చనిపోతే ఏం చేయాలి, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సమస్త పాపాలు కూడాను ఎక్కువ అయిపోయినప్పుడు మానవుడు చనిపోతాడు చూడండి. చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మంటూ ఎత్తుతారే, అదే పిల్లి జన్మ. సకల నికృష్ట పాపాలన్నీ పిల్లిలో ఉంటాయి. అటువంటి పిల్లి మీరు వాహనం నడిపేటప్పుడు కింద పడ్డదనుకోండి, మరి ఆ పాపాల యొక్క ప్రభావం అంతా మనకి చుట్టుకుంటుంది. సమస్త దోషాలు, పాపాలు మనకు వస్తాయి. ఈ పాప నివృత్తి కోసం ఏం చేశారంటే వేదాంగ శాస్త్రవేత్తలు అన్ని జన్మల్లో కన్నా నికృష్ట జన్మ పిల్లి జన్మ కాబట్టి, ఈ పిల్లి వాహనం కింద పడ్డది కాబట్టి ఈ మార్జాల ఘాతకానికి నిదర్శనంగా ఒక చిన్న సూక్తం చెప్పారు. ఆ సూక్తం చదివి పాప నివృత్తి సూక్తం అని చెప్పేసి ఉంది. అది చదివి బంగారపు పిల్లిని దానం చేయమన్నారు. అంటే పెద్ద పిల్లి బంగారంతో చేయాలంటే కుదరదు కదా. అందుకని చిన్న రేకు మీద పిల్లి బొమ్మ గీసి ఆ యొక్క పూజలో పెట్టి, తెలిసి తెలియక నీ యొక్క పాపాన్ని నేను అంటగట్టుకోవటం అనేటువంటిది
ఈ జన్మలో కుదరని పని అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వేదోక్త మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రం చదివి బ్రాహ్మణోత్తముడి కనుక ఆ బంగారపు రేకుని కనుక దానం చేసినట్లయితే ఆ పాప నివృత్తి తొలగిపోతుంది అని చెప్పేసి శాస్త్రం. అందుచేత పిల్లి ఎదురైనా సరే కాసేపు కూర్చొని స్నానం చేసి బయలుదేరమన్నారు, లేకపోతే కాళ్ళు కడుక్కొని బయలుదేరమన్నారు. పిల్లి ఎదురొచ్చిందిరా నాయన అంటే అది. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబంలో పిల్లులు బాగా ఉండేవి. పొద్దునే నిద్ర లేచి పిల్లిని చూడకూడదు. మరి ఉమ్మడి కుటుంబంలోనేమో పెరుగు పాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. ఎవరైనా పెళ్లి సంబంధానికి వచ్చినప్పుడు వీళ్ళింట్లో పిల్లులు ఉన్నాయా లేదా అని చూసేవాళ్ళు. కారణం ఏంటంటే వీళ్ళకి పాడి పరిశ్రమ బాగా ఉంది అని చెప్పుకోవడానికి. ఆ పిల్లి ఇక్కడ చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తోంది. అయితే పాపపు ఇష్టమైన ప్రభావం దాని తోకలో ఉంటుంది. పిల్లి గనక తోకతో కనుక మనని కొట్టిందో దాని పాపాలన్నీ మనకు వచ్చినట్టే. అందుకనే తస్మాత్ జాగ్రత్త. పిల్లి తోక తగలకుండా జాగ్రత్త పడితే చాలు. పిల్లిని పెంచడం అనేటువంటిది పూర్వకాలంలో దాని యొక్క ప్రభావ రీత్యా పాలు పెరుగు ఎక్కువగా ఉండేవి కాబట్టి, ఎలుకలు విజృంభిస్తుండేవి కాబట్టి వాటిని హతం చేయటానికి ఈ పెంపకాలు ఉండేవి. ఇప్పుడు నవీన నాగరికత లక్షణాల రీత్యా వీటిని ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఏది ఏమైనప్పటికీ పిల్లిని విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లి ఎదురెగినా, పిల్లి పొద్దున్నే చూసినా, పిల్లి ఎదురైనా మనకి మాత్రం కించెత్తు జాతకరీత్యా అనుకోండి, అదృష్టరీత్యా అనుకోండి, అపశృతులు సంభవించడానికి ఆస్కారం ఉంటుందని. మరి ఉత్తరం చూద్దామండి. సునీల్ వైజాగ్ నుంచి రాస్తున్నారు. దేవునికి ఎదురుగా నిలబడి నమస్కారం పెట్టుకోకూడదా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పరమేశ్వరుడు అంతర్యామి స్వరూపుడు. దేవాలయానికి వెళ్ళినప్పుడు సహజసిద్ధంగా ఆయన యొక్క చూపు ఎదురుగా ఉన్నటువంటి అతని వాహనం అయినటువంటి ఆ యొక్క దేదీప్యవంతమైన ప్రభావరీత్యా ఆయన ఇచ్చిన వరం. ఆయన చూపు ఎప్పుడూ కూడా ఆయన వాహనం మీదనే ఉంటుంది. ఆ వాహనదారుడు ఆ స్వామిని ఆరాధన చేస్తూ ఉంటాడు. శివ శంభు హరహర అని. నందీశ్వరుడు ఆ వరాన్ని కోరాడు శివాలయ రీత్యా. ఎక్కడైనా అంతే. అలాగే విష్ణాలయంలో కూడా అంతే. ఏ ఆలయంలోకి వెళ్ళినా పరమేశ్వరునికి ఎదురుగా నిలబడి మనం నమస్కారం చేయటం అనేటువంటిది సాంప్రదాయం కాదు. పెద్దల ఎదుట కూడా మాట్లాడేటప్పుడు చేతులు కట్టుకొని పక్కగా నిలబడి మాట్లాడతాం తప్పితే, పెద్దలు గౌరవం ఇచ్చేటప్పుడు ఇదొక సూత్రం, చేతులు కట్టుకొని. అలాగే మాట్లాడేటప్పుడు చేతి దగ్గర మాట్లాడేటప్పుడు చెయ్యిని నోటి దగ్గర పెట్టి మాట్లాడు అని చెప్పేసి. ఇంత విశేషం ఇక్కడ మానవులకే ఇస్తున్నప్పుడు భగవంతునికి ఎదురుగా నిలబడి నా సంగతి ఏంటి గురువుగారు అంటామా? అనం కదా. అందుకని పక్కగా నిలబడి స్వామి నీ దివ్యమైన అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు, దేవాదిదేవ మహాదేవ శంభో హరహర అంటూ మనం నమస్కారం చేసుకోవాలి. పక్క నుంచి నమస్కారం చేస్తే చాలా శుభం జరుగుతుంది. అప్పుడు తర్వాత ఆ దేవాలయంలో శటకోపం పెట్టినప్పుడు కూడాను మనం తల వంచి నమస్కృతాంజలి గడిస్తూ శటకోపం పెట్టించుకొని ఆ యొక్క అర్చకుడు ఇచ్చినటువంటి మారేడు దళాన్ని అలా పరమ పవిత్రంగా భావిస్తూ వెనక్కి జరుగుతూ పక్క నుంచి వచ్చి నందీశ్వరుడి దగ్గరికి వచ్చి ఆయన వీపు మీద వేసి 2 వేళ్ళు కూడా ఆ యొక్క కొమ్ముల పైన ఉంచి తోక చివర ఎడం చేత్తో అలా పట్టుకొని ఆ కొమ్ముల నుంచి పరమేశ్వరుని చూస్తూ హరహర మహాదేవ అనాలి. ఇలా చేయటం వెనకాల పరమార్థం ఈ నందీశ్వరుడు మన యొక్క మొరని ఆ స్వామివారికి తెలియజేస్తాడు. ఇంత గొప్ప విశేషణ ఉంది కాబట్టి దేవునికి ఎదురుగా మాత్రం నిలబడి మనం నమస్కారం చేయకూడదు. పక్కగా నిలబడే నమస్కారం చెయ్యాలి. అది ఏ ఆలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇది పాటించేటువంటి సాంప్రదాయంగా మనకి శాస్త్రరీత్యా చెప్పినటువంటి నగ్న సత్యం. మరో ఉత్తరం చూద్దామండి. కీర్తి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు.
అద్దం అదృష్టాన్ని అందిస్తుందా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సహజసిద్ధంగా అద్దం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. అద్దంలో పరావర్తన కిరణాలు ఉంటాయి. అంటే మన బింబాన్ని మనమే చూసుకోవచ్చు చక్కగా. ప్రతి ఒక్కరూ కూడా నిద్ర నుంచి లేస్తూ తమ అరచేతులు తాము చూసుకోవాలి. అలా చూసుకొని పక్షంలో అద్దంలో బింబాన్ని చూసుకున్నట్లయితే ఇతరుల యొక్క నరదృష్టి ప్రభావం మన మీద పడకుండా రక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వాస్తుశాస్త్రరీత్యా ప్రతి గృహంలో కూడాను అద్దాలు తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్య గోడలో ఆ గోడ మీద తగిలించినట్లయితే సర్వవిధ సంపత్తులు కలుగుతాయని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తుంది. అద్దాలు శుభాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి. అయితే ఎటువంటి పరిస్థితులను పగిలిన అద్దం ఇంటిలో ఉండరాదు. అద్దాన్ని గురించినటువంటి కథలు కూడా ఉన్నాయి. నారద మహర్షి ఆయన విష్ణు మాయ వలన తాను వరించినటువంటి ఆ యొక్క సౌందర్య రాశిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఈయన ముఖం కోతి ముఖంగా మారిపోతుంది. ఈయన ఆ యొక్క మహారాజు గారు ప్రకటించినటువంటి ఆ యొక్క వివాహ తత్వరీత్యా దండలు వేసుకొని పెళ్లి చేసుకునేటువంటి సాంప్రదాయం పూర్వం ఉండేది. ఈ నారద మహాముని కూడా వెళ్ళాడు. అయితే ఈయన ఆకృతి కోతి ఆకృతిగా ఉంది. ఆయనకు తెలియదు, అప్పటికి అర్థం లేదు. తీరా అందరూ ఆశ్చర్యచకితులై నవ్వటం మొదలుపెట్టారు. ఏమిటి నవ్వుతున్నారు, ఆమె ఎందుకని నన్ను వివాహం చేసుకోలేదంటే, నీ మొహం కోతిలాగా ఉంది కదా, చూసుకోలేదా అన్నప్పుడు విష్ణుమూర్తిని నేను అర్థించాను. నేను వివాహం చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని చెప్పేసి నన్ను ఇంత మోసం చేస్తాడా అని చెప్పేసి నారద మహాముని వచ్చి, నువ్వు నన్ను ఈ విధమైనటువంటి విపత్కర పరిస్థితి ఏర్పరిచావు కాబట్టి ఆ కోతుల వల్లనే నువ్వు ఒకానొక సమయంలో విజయసిద్ధిని ప్రాప్తించి చేస్తాయి. ఏ ముఖమైతే నీకు పనికి రాలేదని చెప్పేసి భావన చేశావో ఆ కోతుల యొక్క సహాయం వల్లనే, నువ్వు వాళ్ళని అర్థించడం వల్లనే నువ్వు విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి నారద మహాముని శాపం ఇచ్చినట్టుగా మనకు శాస్త్రం. ఆ శాపమే రామాయణ కథలో దాగిన పరమార్థంగా మనం ఇప్పటికీ చెబుతాం. అందుచేత అప్పుడు అద్దం సృష్టించబడ్డదట. నారద మహాముని అద్దాన్ని సృష్టించి అద్దంలో చూసుకొని ఇంత తప్పు చేస్తాడా విష్ణుమూర్తి, నేను ఇంతగా కొలిస్తాను, ఈయన సంగతి ఏదో తెలుసుకుంటానని చెప్పి వెళ్ళి శాపం ఇచ్చి వచ్చాడు. ఆ శాపం లోక కళ్యాణం కోసం ఆ స్వామివారు ఆడిన నాటకం. ఇటువంటి అదృష్టాన్ని ప్రసాదించేటువంటి అద్దం మన గృహంలో కనుక ఉన్నట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకమే. అందుకే అమ్మవారిని పూజ చేసేటప్పుడు కూడా ఆ యొక్క లలితాదేవికి చక్కగా అలంకరణ చేసి అద్దాన్ని కూడా చూపిస్తాం. మనం పూజా విధి విధానాల్లో అమ్మ అద్దాన్ని వీక్షించవలసింది తల్లి అని చెప్పేసి ఆ తల్లికి చూపించినప్పుడు ఆ తల్లి నవ్వుతున్నట్టు మనకు కనిపిస్తుందండి. నిజం, పూజ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఈ విధి విధానం. నిష్ఠగా పూజ చేస్తే తల్లి పలికినట్టు అనిపిస్తుంది, మన భావనే అక్కడ. అందుచేత ఆ తల్లిని అద్దంలో చూపించేటప్పుడు అన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి, నేను చేసిన పూజ బాగుంది, అమ్మవారికి అలంకరణ బాగుందని ఒక మానసిక తృప్తి అన్నమాట అది. ఇదంతా కూడా అద్దం వెనకాల దాగిన పరమార్థం. అయితే వాస్తుశాస్త్రంలో పడక గదిలో అద్దాన్ని మాత్రం ఉత్తర దిశలో ఉంచాలి. ఎప్పుడూ కూడా మంచం వెనక భాగాన, మీరు పడుకునేటువంటి మంచానికి వెనక భాగాన తల కింద అద్దం ఉంచరు. తలవైపు అద్దం ఉండకూడదని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. నైరుతి దిశలో, వాయువ్య దిశలో, పడమర దిశలో కూడా అద్దాలు తగిలించడం అంత మంచిది కాదని, వాస్తుశాస్త్రరీత్యా ఇతరుల యొక్క ఇంటి యొక్క ప్రభావం మన మీద పడుతున్నప్పుడు, ఒక కోణం వచ్చి మన ఇంటిని తగులుతున్నప్పుడు ఆ కోణం యొక్క వికిరణ తత్వం మన ఇంటి మీద పడకుండా ఆ ప్లేసులో కనుక మన ఇంటికి అద్దాన్ని కనుక బిగించినట్లయితే ఆ దోషం మన ఇంటికి తగలకుండా మనం రక్షించుకుంటాం. ఇంత గొప్ప విశ్లేషణ అద్దంలో దాగిన పరమార్థం. అందుకే పూర్వకాలం ప్రతి దేవాలయంలో ఇప్పటికీ కూడా అద్దాల మహల్ అని చెప్పేసి కట్టి అక్కడ స్వామివారి ఉయ్యాలలో ఊగించేటువంటి ప్రభావం కనిపిస్తుంది. ఎక్కడైతే అద్దాల మహల్ ఉంటుందో
ఆ దేవాలయం మొత్తం మీద ఎటువంటి వాస్తుదోషం ఉన్నా పటాపంచలైపోతుందని శాస్త్రం. అందుకే అద్దాల మహల్ ఉండాలి దేవాలయాలకి అని చెప్పేసి మనకి వాస్తుశాస్త్రరీత్యా కూడా చెప్పారు. చాలామంది నిలువెత్తు అద్దం గోడకి తగిలించటం చాలా గొప్ప విశేషంగా కూడా భావిస్తారు. అద్దాల వలన ఐశ్వర్యయుక్తమైన ప్రభావం కనిపిస్తుంది. పగిలిన అద్దం మాత్రం ఇంట్లో ఉండటానికి వీల్లేదు. అయ్యో కొత్తదండి, కొద్దే కదా మొక్కబోయింది, పైన పర్వాలేదులే చూసుకుందామంటే అరిష్టం. అద్దం మొక్క మొత్తం మీద ఎక్కడ పగిలినా మొత్తం అద్దం తీసేయాలి. అలాగే మీరు కొలిచేటువంటి దేవతా మందిరంలో దేవతా పటాలకి అద్దం పగిలినా కూడా వెంటనే అద్దం మార్చండి. అంతేగాని పగిలిపోయిన అద్దంతో మీరు పూజ చేస్తే సిద్ధించదు ఫలితం అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అద్దాలకి ఇంత అద్భుతవంతమైనటువంటి ప్రభావం ఉంది కాబట్టి లక్ష్మీ తత్వంతో కూడినటువంటి ఆ యొక్క అద్దాలకి మనం తప్పనిసరిగా విలువను ఇచ్చి తీరవలసింది. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.